ఏడుపాయల ఈ పేరు ఎందుకు వచ్చిందో పూర్తిగా నేను డీటెయిల్గా అయితే చెప్తాను. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి ఒక 8 కిలోమీటర్లు, మెదక్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఏడుపాయలకు ప్రత్యేకమైన చరిత్ర ఏంటిదంటే, ఏడుపాయల దుర్గామాత పెద్ద పెద్ద బండరాళ్ళ మధ్యలో వెలిచిందనమాట. అవునా, నిజమా? పెద్ద పెద్ద బండరాళ్ళలో వెలిచిన ఈ ఏడుపాయల దుర్గామాతకు మనము లోపలికి ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు ఒక కోడి మేకను బలిస్తారనమాట. చూసుకుంటే లొకేషన్ అయితే మామూలుగా ఉండదు, అసలు ఫీజిబుల్ అంటే ఫీజిబుల్ ఉంటుంది. ఎంజాయ్ చేసేది మస్తు అంటే మస్తు ఉంటుంది. పశ్యతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం భైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాని విశ్వా పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ శమ్యోః విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్న నావాదురిదాతివర్షి అగ్నే అత్రివన్మనసా గృహాణోస్మాకం బోధ్యపితా తనూనాః పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం భువేమ పరమాత్ సదస్తాత్ సనః పశ్యతి దుర్గాని విశ్వాశామద్దేవో అతిదురితాత్యగ్నిః రత్నోషికమిభ్యో అధ్వరేషు సనాచ హోతానవ్యశ్చ సత్సి స్వాంచాగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభగమాయ జస్వ గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరను సంచరేమ నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోకహిమమానయంతాం ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయేలా స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే 4 రోజుల నీది నాగవెళ్ళే తల్లి అమ్మా భవానీ మా తల్లి దుర్గమ్మ. చూసుకోను బాలా దువ్వెన లేవరింది, ఊగే తందుకు బాలా తొట్టె లేవరింది. ఉండే తందుకు దేవి ఉట్టు లేవరింది, అత్తరులు గులాలు అగరత్తులారింది. గుమ్మడి ఏకుల దుప్పులు మా చెవుడిక నాదుల డప్పులు గల్లు గల్లు నానాదా